జాగ్రత్త, మెల్లగా మెల్లగా కూర్చోదినా. ఆగు భద్రావతి. ముందుగా పిల్లల తల్లి బొట్టు పెట్టి ఆశీర్వదించడం సాంప్రదాయం. అమ్మా గౌరీ, నువ్వొచ్చి బొట్టు పెట్టి ఆశీర్వదించమ్మా. దీన్ని ఆశీర్వదించడానికి నేను పనికిరానా? అసలు మా అమ్మ ననాలి. దాని అదృష్టం బావుండి నాకు అమ్మ అయిపోయింది, కానీ అదే అత్తయ్యుంటే ఈ పాటికి దీని ఫోటో గోడకెక్కించేసుండేదాన్ని. చూసింది చాలుగాని ముందు బొట్టు పెట్టి అక్షంతలు వేయి. పాపం బిడ్డని చూడాలని తెగ ఆరాట పడిపోతుంది. వాణ్ణి ఈ భూమి మీదకి రానివ్వను, వచ్చినా బతకనివ్వను. మరి నాకెప్పుడు మేనకోడల్ని ఇస్తున్నా? చిపోదినా. సిగ్గుపడ్డావా? అవును. ఏ ఏం లేదు, చిరాకు పడనట్లుంటేను. సిగ్గు పెద్దగా సూట్ అయినట్లేదు నీకు. ప్లీజ్ ట్రై చేయకు. మీరు కాస్త అర్థమైంది. ఓ ఓ. అరవిందా, అమ్మా నాన్నని పిలుపుకు దగ్గరవుతున్నందుకు ఆనందంగా ఉంది. ఆ అనుబంధానికి చేరువవుతున్నందుకు ఇంకా ఆనందంగా ఉంది. ఈ ధనుంజయవర్మ వంశ ప్రతిష్టను పెంచే వారసుడు వస్తున్నందుకు మహా ఆనందంగా ఉంది. చాలా సంతోషంగా ఉందన్నా. అమ్మా అరవింద, 7 నెలలు దాడితే వాయినాలు ఇవ్వకూడదు. రేపటితో 7 నెలలు నిండుతాయి. అందుకని ఇప్పుడే వెళ్ళి వాయినాలు ఇచ్చేసి రండమ్మా. అలాగే అత్తయ్య. భద్రావతి, నువ్వు కూడా వదినకు తోడుగా వెళ్ళమ్మా. నేనెందుకులేమ్మా, పిల్లల తల్లులు ఎవరైనా ఉంటారుగా, పంపించు. వెళ్ళు భద్రా. అలాగే అన్న. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.